5 లక్షలు 6 నెలలకి. ప్లస్ వచ్చేసరికి మిల్క్, కోల్డ్ హాస్టల్ పెట్టి తెచ్చి పెంచుకున్నాం. అవి తెచ్చిన అక్కడ వచ్చేసరికి ఆ పాండ్లో 5,000 చాప్ పిల్లలు. ఇదంతా కూడా ఓపెన్ ల్యాండ్. ఆ 1000 చిక్స్ నువ్వు పెంచాలి అంటే మనం పని చేస్తే డబ్బులు వస్తాయి, ప్లాన్ చేస్తే డబ్బులు వస్తాయి. మొత్తం ఒక ఈ లైన్ ఉంది కదా, ఇప్పుడు ఈ 2 చెట్ల మధ్య లైన్, అలా లైన్గా డివైడ్ చేసుకుని పాలకూర వేసేయాలి. పాలకూర 3 ఇంచెస్ వచ్చిన తర్వాత కొలం వదిలేయాలి. దాని చుట్టూ ఫెన్సింగ్ ఉండాలి. అలా బిట్లు తయారు చేసుకోవాలి. కొంత పాలకూర, పొన్నగంటి కూర, మెంతు కూర, కొంత ఎరువునంతా ఆ కుప్పేసాం కదా, ఆ కుప్పేసిన దాంట్లో పిండి కలిపి వదిలేసి పైన ప్యాక్ చేసేస్తే పురుగులు తయారవుతాయి లోపల. ఈ చిక్స్ కొంచెం పెద్దగా అయిన తర్వాత వదిలేస్తే ఆ పురుగులు తింటాయి. ప్లస్ గొర్రెపొట్టేళ్ళు దానా వేసి పెంచుకోవాలి. బఫెల్లోస్. ఆ పక్కన ఫిష్ కూడా దానా వేయాలి. కొరమైన ఫిష్ 6 నెలలు దాంట్లో పెంచితే ఇప్పుడు ఒక 5,000 పిల్ల వేసి దాంట్లో 5,000 పిల్ల వేస్తే మనకు ఒక 4 టన్నులు వస్తుంది. కిలో వచ్చేసరికి 350 రూపాయలు కొంటారు ఇక్కడ. 1000 కిలోలు, కిలో 350 అంటే ఎంత? క్యాల్కులేటర్ కావాల్సిందే. 3,50,000 కోట్లు వచ్చేస్తాయి ఉత్తగానే. 6 నెలలకు 3,50,000 అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రెషర్ 3,50,000 6 months కి ఇంటూ 4 tons. ఆ పాండ్ కెపాసిటీ 4 tons అంటే 14 lakhs. దీంట్లో డివైడెడ్ బై 2 7 లక్షల రూపాయలు 6 నెలలకు మనం మిగులుతుంది. 7 లక్షలు ఖర్చు అవుతుంది ఒకదాని మీద. ఇక్కడ 50 పొట్టేళ్ళు పెట్టామనుకో, 100 పొట్టేళ్ళు పెట్టామనుకో, ఒక పొట్టేళ్ళని 6 నెలలు పెంచాలి. 6 నెలలు పెంచితే మనం 7,000 రూపాయలు తెచ్చిన పొట్టేళ్ళని 6 నెలలు పెంచితే అది మనకి 15,000 14,000 వస్తుంది దానికి ఒకదాని నుంచి. అంటే ఒక పొట్టేళ్ళ మీద 5,000 మనకు మిగిలినా కూడా దాని ఖర్చులన్నీ పోను. 5,000 ఇంటూ 100 పొట్టేళ్ళు 5 లక్షలు 6 నెలలకి. ప్లస్ వచ్చేసరికి మిల్క్, కోల్డ్ హాస్టల్ పెట్టి తెచ్చి పెంచుకున్నాం. అవి తెచ్చిన 1000 చిక్స్లోంచి తయారైన తర్వాత ఒక 50 లేదా ఒక 100 పందెం కోళ్ళలాగా తయారు చేసుకుని ఆ పుంజుల్ని సపరేట్గా బోన్ వేసి దాంట్లో పెంచితే కరెక్ట్గా డిసెంబర్లో అమ్మేస్తే పుంజుకు 10,000 వస్తుంది. 1000 పుంజులు 100 పుంజులు చేస్తేనే ఫ్యామిలీని మనం పెట్టుకుని మనం వీకెండ్స్ ఇక్కడికి వచ్చి కూర్చొని మొత్తం కెమెరాస్ పెట్టాలి మేడం. అందరికి డబ్బులే కావాలి. అయితే ఉంటారు. భయా ఏంది భయా ఈ పని నేను చెప్పేదా చేయలేదు అంటే ఉంటారు. ఏమరా ఒకటే అంటున్నాను నేను. వాడికి 15,000 జీతం వస్తుంది బయట, నువ్వు 20,000 ఇవ్వాలి. నువ్వు 30,000 ఇచ్చినా చూసుకోరు మేడం. నువ్వు చూస్తూ చేపిస్తే చేస్తారు. వీకెండ్స్ 3 రోజులు 2 రోజులు నువ్వు ఇక్కడ ఉండాలి, వస్తాయి డబ్బులు. ఆ కంప్యూటర్ ఉంది ఇలా కళ్ళతోడు పెట్టుకుని కానీ ఆ కళ్ళతోడు అన్ని 2 రోజులు పక్కన పెట్టేసి 2 రోజులు ప్రశాంతమైన వాతావరణం చూడాలి అంటే 100% చూడవచ్చు. అలా చూస్తూ 10 ఏళ్ళు గడిచిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను అక్కడ 2014లో ల్యాండ్ కొన్నా చెప్పాను కదా, దాంట్లో దానిమ్మ తోట పెట్టాను నేను. 30 లక్షలు తీసుకెళ్ళింది దానిమ్మ తోట. నేను అప్పుడు 7 లక్షలకి ఎకరం కొన్నా, ఇవాళ 1 కోటి రూపాయలు ఎకరం. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. డబ్బులు ఎక్కడికి పోవు. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు డబ్బులు ఎక్కడికి పోవు. మీకు స్కోప్ ఉందంటే కొనుక్కోవడమే ల్యాండ్. తలా ఒక ఎకరం కొనుక్కోండి. అక్కడైతే తలా 1/4 ఎకరం కొనుక్కోండి. కానీ అంటే ఏంటి, ఆ డబ్బులు లేవండి, డబ్బులు ఉండనే ఉండవు. నువ్వు పని మొదలు పెడితే డబ్బులు అయ్యి వస్తాయి. పని మొదలు పెట్టి